ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. టాప్ 2 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నట్లయితే మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఖమ్మం జిల్లా రైతులు రోడ్డెక్కారు. ఓపిక నశించి రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షాలకు దెబ్బతింటుంటే కనీసం ఇప్పటికైనా వైరా కొనిచెల్ల తిరుమలపాలయంలో అన్నదాతలు ధర్నా నిర్వహించారు. తల్లాడ మండలంలో బీఆర్ఎస్ నేతృత్వంలో రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈ ధర్నాకు హాజరై రైతులకు సంఘీభావం తెలిపారు. కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా కేసీఆర్ ధాన్యం కొనుగోలు ఆపలేదని, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ధాన్యం కొనుగోలు చేయలేకపోతుందని విమర్శించారు. రేవంత్ సర్కారుకు విమర్శలపై ఉన్నటువంటి శ్రద్ధ రైతులను ఆదుకోవడంపై లేదని ఆరోపించారు. ఇటు ఖమ్మం జిల్లా రైతులు రోడ్డెక్కారు, నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సమస్యవరం అందిస్తారు. సమస్యవరం చెప్పండి, మొత్తానికి ఖమ్మం జిల్లా రైతులు రోడ్డెక్కినట్టు తెలిసింది. అలాగే ఏదైతే పంటకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని నిరసన వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఖమ్మం జిల్లా మొత్తం కూడా రైతాంగం తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. దాదాపు నెల రోజులు అయిపోయింది మొక్కజొన్నలు కొనండి మహాప్రభు అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోసం రైతులు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ కలిసి రైతులు వినతి పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంత చేస్తున్నప్పటికీ కూడా రైతాంగం అంతా కూడా మొక్కలు కొనుగోలు చేయాలి, ధాన్యం కొనుగోలు చేయాలని అడుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కేవలం అక్కడక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ కేవలం కొబ్బరికాయ కొట్టి బ్యానర్లు కట్టి కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ కొనుగోలు చేయడం లేదు. ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు 1 కిలో ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. మొక్కజొన్న పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. 26 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పుడు అందులో కూడా సగం కేంద్రాలలో అక్కడక్కడ నామమాత్రపు కొనుగోలు చేయడంతో రైతాంగం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవాళ తల్లాడ మండల కేంద్రంలో జరిగినటువంటి ధర్నా కార్యక్రమానికి సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు. రైతుల పక్షాన ప్రభుత్వాన్ని స్పష్టమైన డిమాండ్ చేశారు. తక్షణమే నిబంధనలన్నీ ఎత్తేసి మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి, అట్లాగే ధాన్యం కూడా కొనుగోలు చేయాలంటున్నారు. మార్చి 15 నాటికే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అవ్వాల్సినప్పటికీ కూడా ఏప్రిల్ 21, 22 తారీఖులు అయిపోతున్నప్పటికీ కూడా అక్కడక్కడ నామమాత్రపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు తప్ప పూర్తి స్థాయి కొనుగోళ్లు ఉధృతంగా జరగట్లేవు. దీంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పక్క మబ్బులు పట్టినాయి. ఇవాళ వర్ష సూచన కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా రైతులు కల్లాల దగ్గర, అట్లాగే కొనుగోలు కేంద్రాల దగ్గర, తర్వాత ధాన్యం ఆరబోసిన చోట పట్టాలు చేతపట్టుకుండాల్సినటువంటి నేపథ్యం ఉంది. ఇంత చేస్తున్నప్పటికీ కూడా ఇన్ని సందర్భాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం దిగిరాలేదు. ఒక వైరా నియోజకవర్గ కేంద్రంలో దాదాపు గడిచిన 10 రోజుల్లో దాదాపు 10 చోట్ల ధర్నాలు జరిగినాయి. బోనకల్లో ధర్నా జరిగింది, తిరుమలాయపాలెంలో జరిగింది, వైరాలో జరిగింది. అట్లాగే అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి. ఒక పక్క రైతు సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ ముట్టడి చేసినాయి. కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నా చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా వార్నింగ్ ఇచ్చింది. 24వ తేదీలోగా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోతే 24వ తేదీన ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ మేరకు సమాయత్తం అవుతుంది. మొక్కజొన్నలు అట్లాగే వడ్లు ఈ 2 కూడా తక్షణం కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ సమస్యరావు.